పెట్టుబడిదారీ సమాజంలో అంతరిస్తున్న ప్రజా కళలను బలోపేతం చేసుకోవడం కోసం ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ పిలుపునిచ్చారు. మహాసభ సందర్భంగా క్లాక్ టవర్ నుండి యూటీఎఫ్ ఆఫీస్ వరకు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ప్రజా నాట్య మండలి నల్గొండ జిల్లా 8వ మహాసభ టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, కార్యదర్శులు, వర్గ సభ్యులు ఆమనగంటి ఐలయ్య, చింతల విజయ అధ్యక్షతన జరిగింది. మహాసభ సందర్భంగా క్లాక్ టవర్ నుండి యూటీఎఫ్ ఆఫీస్ వరకు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల ప్రజా చైతన్య ప్రవాహం ప్రజా నాట్య మండలి కళ కోసం కాదు, కళ ప్రగతి కోసం అనే నినాదంతో వీధి నాటకం పోరాట ఆయుధంగా మలుచుకొని ప్రజల చైతన్యం కోసం నిరంతరం పాటై ఆటై ప్రజా నాట్య మండలి ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజా శ్రామిక సోదరుల నుండి పుట్టిన జానపద గ్రామీణ కళలు ప్రపంచీకరణ పడక నీడలో వస్తున్న వింత పోకడల్లో నిర్వీర్యం అవుతున్నాయని, మానవ సంబంధాలు, కుటుంబ జీవన వ్యవస్థలు తిరోగమనములు పయనిస్తున్నాయని, ఆటపాటలతోనే జీవన వృత్తిగా మలుచుకున్న ఈ నేపథ్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా 8వ మహాసభలు జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి కళాకారులు, జానపద కళాకారులకి ప్రభుత్వ పథకాలు అన్నీ వర్తించే విధంగా చూడాలని, సారథి కళాకారులుగా జానపద కళాకారులకు పెన్షన్లు, ఉద్యోగాలు కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేయాలని, ఇండ్ల స్థలాలు, బస్ పాసులు, రైలు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో హైదరాబాద్ రవీంద్ర భారతి లాగా నల్గొండలో మినీ రవీంద్ర భారతి ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారి గోవర్ధన్, ఎంజే వినోద్ కుమార్, ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు మాత సైదులు, పుట్టల సైదులు, పల్లె ప్రసాద్, బట్టు రామచంద్రం, దుబ్బ రామచంద్రం, జిల్లా కమిటీ సభ్యులు చిలుకూరు భిక్షం, ఏర్పుల కవిత, గోగు అంజయ్య, అమలాపురం సుమలత, పోలేని నరేష్, దండు శంకర్, దండు సాయి, పగిళ్ల యాదయ్య, రమణ, జిట్టస్వామి, పంగూరి శ్రీశైలం, అరుణ, జ్యోతి, యాదమ్మ, సుశీల, కౌసల్య, రాములమ్మ, వెంకటమ్మ, పద్మ, యశోద తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా 8వ మహాసభలు 6-7 తేదీల నుంచి ఘనంగా నల్లగొండ పట్టణం యూటీఎఫ్ ఆఫీసులో జరుగుతున్నాయి. ప్రజానాట్య మండలి యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా కళల్ని మొత్తం కూడా వెలికితీసి ప్రజా కళాకారులకు అందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఐడి కార్డ్స్ ఇవ్వాలని, అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కళాకారులకు కల్పించాలని, ట్రైన్ పాసులు ఇవ్వాలని, అదేవిధంగా నల్లగొండ పట్టణంలో కళాకారులు ఆడుకోవడానికి పాడుకోవడానికి రవీంద్ర భారతిని నిర్మించాలి. ఉన్నటువంటి కళా సంస్థలను మొత్తం కూడా ఎక్కడ నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నల్లగొండ పట్టణంలో అనేకమైనటువంటి కళాకారులు ఉన్నారు. ఈ కళాకారులకు ఒక వేదిక లేనటువంటి ఏర్పాటు ఉన్నది. తక్షణమే నల్లగొండ పట్టణంలో టౌన్ హాల్ ఉన్నటువంటి ఏరియాలోనే మళ్ళీ మినీ రవీంద్ర భారతిని పునరుద్ధరించి నిర్మించాలనేది కళాకారుల డిమాండు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరికీ కోలాటము, డప్పు, యక్షగానము, భజన అనేకమైనటువంటి జీవనోపాధి లేకుండా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మహాసభలను ఉద్దేశించుకొని ఈ రాబోయేటువంటి కార్యక్రమాలలో ఈ కళాకారులందరికీ ప్రాతినిధ్యం వహించాలనుకొని మేము ఈ మహాసభలు కొనసాగుతున్నాయి. ఈ మహాసభలలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2000-3000 మంది కళాకారులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా 8వ మహాసభలు నల్లగొండ పట్టణంలో యూటీఎఫ్ కార్యాలయంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజానాట్య మండలి కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే నినాదంతో వీధి నాటకాన్ని పోరాట ఆయుధంగా మలుచుకొని గ్రామీణ ప్రాంతంలో కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆటై ముందుకు సాగుతుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో బాంఛనన్నం చేత బందూకులు పెట్టించే విధంగా ఆటై సాగింది ప్రజానాట్య మండలి. సుద్దాల హనుమంతు నుంచి నేటి అంజన్న, కారుపోతుల అంజన్న వరకు ప్రజానాట్య మండలి ముందుకెళ్తా ఉంది. ఆ కళాకారులు ఉన్నటువంటి సమస్య
సమస్యలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలని, ఏదో సాంస్కృతిక సారథి వచ్చితే కొంతమంది కళాకారుల ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుతున్నారే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రజానాట్య మండలి ఈ కళాకారుల గురించి కూడా మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించి ఇలాంటి కళాకారులని, జానపద కళాకారులని, ప్రజా కళాకారులని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా 8వ మహాసభ సందర్భంగా తీర్మానాలు చేసి ఖచ్చితంగా ఒక మంచి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు వేసుకొని ఆ తీర్మానాలు చేసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.